అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిఎస్ లక్ష్మి గారు రచించిన అమ్మ కోపం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రేమానురాగాల పూదోట, సంతోష సరాగాల కమ్మని పాట ఆ ఇల్లు. జీవన మకరందాన్ని గ్రోలుతూ సంతోషాతిరేకంతో జుమ్మంటూ పూదోటంతా విహారం చేసే సీతాకోక చిలకలు ఆ ఇంట్లోని వ్యక్తులు. ఆ ఇంటి సింహద్వారం బంధుమిత్రులకు స్వాగత గీతాలను ఆలపించే సంగీత వాయిద్యం. సాంస్కృతిక సాంప్రదాయానికి వేసిన పెద్దపీట ఆ గడప. ఆరోగ్యం, ఆనందం ఆ ఇంటి ఆనవాళ్లు. సుధాకర్, నీరజ ఆ ఇంట్లో 10 ఏళ్లుగా కాపురముంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు రాజేశ్వరమ్మైతే చిగురుటాకులు శిరీష, నాని. బంధుమిత్రులతో, ఇరుగు పొరుగు కుటుంబాల్లో ఆ ఇంటికొక ప్రత్యేక స్థానం, విలువ, గుర్తింపు. చిన్న వయసులోనే ఉన్నతోద్యోగంలో చేరి అంచెలంచెలుగా పైకెదిగి కుటుంబ సౌఖ్యానికి మూలస్తంభమైన సుధాకర్ అందం, ఆకర్షణ, చదువు, సంస్కారాల మేలి కలయికతో, చక్కటి వ్యక్తిత్వంతో వెలుగులు వెదజల్లే నీరజ. ముద్దు మొహాలతో మురిపాలను పంచే పసివాళ్లు. పెద్దరికంతో 10 మందిని ఆకట్టుకునే రాజేశ్వరమ్మ. ఎవరికి వారే ప్రత్యేక ఆకర్షణ. కుటుంబం పెరిగినట్లే ఆత్మీయత, ఆనందము పెరిగాయి. రోజులు గడిచే కొద్దీ భార్యాభర్తల నడుమ, అత్తాకోడల మధ్యన అనుబంధాలు దృఢమయ్యాయే కాని అభిప్రాయ భేదాల పగుళ్లు పొడసూపలేదు. పదిలంగా ఉన్న పొదరింట్లో తెల్లవారింది. తెల్లవారి లేస్తూనే కోడలు ఎప్పటిలా లేదన్న విషయం గమనించింది రాజేశ్వరమ్మ. ఇంటి పనులన్నీ యాంత్రికంగా, నిరాసక్తంగా చేస్తున్నట్లుగా తోచింది. అందున ఆ రోజు ఆదివారం. సెలవు సందడి. పిల్లల అల్లరితో, తల్లి అరుపులతో, తండ్రి లాలింపుతో మొదలవుతుంది. వాళ్ల అల్లరికి నేపథ్యం సంగీతం, టీవీ ప్రకటనల హోరు, టేప్ రికార్డర్లో సరికొత్త పాటల ట్యూన్ల జోరు. ఆ ట్యూన్లకు అనుగుణంగా వేసే డాన్స్ స్టెప్పులతో పిల్లల హుషారు చెప్పనలవి కాదు. మధ్యాహ్నం అన్నాల వేళగ్గాని సందడి సద్దుమనగదు. అలాంటి రోజున కోడల నిర్లిప్తంగా, ఇల్లు నిశ్శబ్దంగా ఉండటం ఏదోలా ఉంది. నిన్న సాయంత్రం వేళ బెంగాల్ కాటన్ చీర కట్టుకొని, మల్లెలు, మరువాల పూమాల తల్లో పెట్టుకొని, కూనిరాగాలు తీస్తూ సంతోషానికి నిర్వచనంలా సగర్వంగా ఇల్లంతా కలియతిరిగిన కోడలు తెల్లారేసరికి ఓడిపోయిందల్లా తలదించుకొని ఆలోచనల్లో కూరుకుపోవడం వింతగానూ, ఒకంత భయంగానూ తోచింది ఆమెకి. నానమ్మా, అక్క చూడు, నన్నేడిపిస్తోంది. అక్క మీద తొలి పితూరితో నిద్రమంచం దిగొచ్చాడు నాని. సిరి, ఏంటమ్మా, తమ్ముణ్ణి ఏడిపించచ్చా? నేనేమన్నా నానమ్మా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుతున్నాను. అదేమన్నా తప్పా, తిట్టా? చెప్పు, గడుసుగా ప్రశ్నించింది 8 ఏళ్ల శిరీష. 5 ఏళ్లు నిండుతున్నా ఇంకా నోట్లో వేలుమానని నానిని అప్పుడెప్పుడు స్వామి పేరుతో పిలిచి ఉడికించటం శిరీష కొంటెతనం. స్వామికి తనకి పోలిక ఎందులోనో క్షుణ్ణంగా తెలిసిన నానికి అక్క వెక్కిరింత గుర్తున్నంతసేపు నోట్లో వేలు పడదు. రాత్రి నిద్రలో వేసుకొని ఉంటాడు. తెల్లారుతూనే అక్కకి దొరికిపోయాడు. నా చిట్టి తండ్రి, నా బంగారు కొండ, ఆంజనేయ స్వామిలా చిరంజీవివై, వీరాది వీరుడివై, పెద్దయ్యాక ఎన్నెన్ని ఘనకార్యాలు చేస్తాడో మా నానిపండు. మనవణ్ణి ముద్దు చేస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది రాజేశ్వరమ్మ. నానమ్మ దీవెనతో ముఖం విప్పారినా నాని ముచ్చట్లలో పడి దిగాడు. మరి నానమ్మ, రాత్రి నాకు కల్లో మహాకావ్యాన్ని వినిపించే ప్రయత్నంలో పడ్డాడు. రాత్రిళ్ళు నాన్నమ్మ పక్కన పడుకొని కమ్మని కథలు వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవటం, రాత్రి కల్లో తాము చూసిన వింతల్ని, విశేషాల్ని తెల్లారి నాన్నమ్మ ఒడిలో కూర్చుని వివరించటం పిల్లల అలవాటు. తమ కలల్ని కొట్టిపారేయని భయాలను తోసిపుచ్చిన నాన్నమ్మంటే పిల్లలకెంతో మక్కువ. రాజేశ్వరమ్మకు పుట్టిన పిల్లలు పోగా పోగా ఆఖరణ దక్కినవాడు సుధాకర్. జన్మ సాఫల్యంగా, పూర్వజన్మ పుణ్యఫలంగా భావించి కొడుకును అరచేతుల్లో పెట్టుకొని పెంచింది. ఆమె పెంపకానికి వన్నె తెస్తూ సుధాకర్ ప్రయోజకుడయ్యాడు. కొడుకు మనసెరిగి అతనికి జోడీగా నీరజను ఎంపిక చేసింది.
తల్లి నిర్ణయాన్ని సదా మన్నించే సుధాకర్ భార్య ఎంపికలోనూ తల్లి మాటకే విలువిచ్చాడు. నీరజను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. రాజేశ్వరమ్మ ఊహించినట్టే, ఆశించినట్లే సుధాకర్ సంతోషాలు పదింతలైనాయి. బంధుమిత్రుల సమక్షంలో కొడుకు కోడలు సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన నాడు రాజేశ్వరమ్మ ఆనందానికి అవధి లేకపోయింది. భర్తతోటి జీవితమంతా ఆనందంగానే గడిచినా సొంత ఇల్లు లేదన్న చిన్న అసంతృప్తి ఆమెకు మిగిలిపోయింది. సుధాకర్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే స్థిరపట్టంతో సొంత ఇల్లు, అందులో నివాసం సానుకూలమయ్యాయి. కొడుకు సమర్థతను చాటుతూ అతని అభిరుచికి అడుగడుగునా అద్దం పట్టే ఆ ఇల్లంటే ఆమెకు తగని మక్కువ. చిరుమొలకలను తాను పెంచి పెద్ద చేస్తే అది మహావృక్షమై తనకు నీడనిస్తుందన్న సంతృప్తిని మదిని నింపుకొని జీవన సంధ్యలోని అందాలను ఆస్వాదిస్తున్న సమయాన కోడలి మనస్తాపానికి కారణమేమై ఉంటుందన్న ఆలోచన ఎంతకీ తెగటం లేదు రాజేశ్వరమ్మకి. కాఫీ తీసుకోండత్తయ్యా. గ్లాసును అత్తగారు ముందుంచి వెళ్ళింది నీరజ. వేడివేడి కమ్మని కాఫీ గొంతులో పడ్డాక ఆందోళన తగ్గి మనసు కాస్త కుదుటపడినట్లయింది. పిల్లలతో ముచ్చట్లు ముగిశాక కోడలికి పనిలో సాయం చేసేందుకై వంటగదిలోకి నడిచింది రాజేశ్వరమ్మ. ఏమిటండి ఇది? గొడవ చేయకు. పార్టీలో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. అత్తయ్య గారి గురించి ఆలోచించారా? ఈ విషయం తెలిస్తే ఆవిడేమైపోతుందో తెలుస్తుందా మీకు? అమ్మకెలా తెలుస్తుంది? అయినా దీనికింత రాద్ధాంతం ఏమిటి? లైట్ తీసేయ్, నిద్రొస్తోంది. ఇక నిద్రపోయి లేచిన రాజేశ్వరమ్మకు కొడుకు కోడలి మాటలు అస్పష్టంగా చెవినపడ్డాయి. హాల్లోని అటాచ్డ్ బాత్రూమ్ సుధాకర్ నీరజల బెడ్రూమ్ పక్కగా ఉండటంతో అటుగా వచ్చిన ఆమెకు విషయం అర్థమైంది. కోడలి మొహం చిన్నబోయి ఉండటానికి గల కారణం అవగతమైంది. కోడలి గొంతులోని దుఃఖపు జీర ఆమె గుండెల్ని కోసింది. సుధాకర్ తాగొస్తున్నాడు. మంచి ముఖ్యమని తన మురిసిపోయిన తన కొడుకు ఇంటికి తాగొస్తున్నాడు. వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఒంట్లోని అణువణువు మొరాయిస్తుంటే నిశ్చేష్టై హాలు మధ్యలో ఒక్కత్తి నిలబడిపోయింది రాజేశ్వరమ్మ. మనశ్శరీరాలు రెండూ వశం తప్పినట్లయింది. చేతికర్ర ఆసరా మొదటిసారిగా కావాలనిపించింది. తన్ను తాను నిలువరించుకోలేక సోఫాను పట్టుకొని నెమ్మదిగా అందులోకి జారిగిలబడింది. ఆ క్షణాన ఆమెకు కొడుకు పట్ల మమకారం నశించింది. సుధాకర్ తానెన్నడూ ఎరగని కొత్త వ్యక్తిలా గోచరించాడు. పెంపుడు జంతువని ప్రేమగా నిమరబోతే అది హఠాత్తుగా రూపం మార్చుకుని క్రూర మృగమై కబలించేందుకు మీదకు ఉరికేస్తే తప్పించుకోవటం తెలియని నిస్సహాయ స్థితి ఆమెది. గతం, వర్తమానం, గతించిన భర్తతోడి సహచర్యం, ఆలోచనలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఆమెను. కొడుకు పట్ల, తమ ఇరువురి అనుబంధం పట్ల తాను పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు చెల్లాచెదురైన భావన. ఆయువు పట్టున దెబ్బ తగిలిన పిట్టల్లే విలవిల్లాడింది ఆ పెద్ద ప్రాణం అర్ధరాత్రివేళ. ఆలోచనల అలల తాకిడికి అలసిని ఆమె మనశ్శరీరాలకు స్వాంతన చేకూరుస్తూ నిద్రాదేవి ఆమెను తన ఒడిలోకి తీసుకుంది ఏ తెల్లవారుజామున వేళలో. 5-6 నెలలు గడిచాయి. సుధాకర్ అడపాదడపా తాగొస్తూనే ఉన్నాడు. షాపులో కొనుగోలు చేసిన కొత్త వస్తువులను ఇంటికి తెచ్చినంత మామూలుగా తన కొత్త అలవాటును తీసుకొచ్చాడు. తన అలవాటు ఇంట్లో వాళ్లకు అభ్యంతరమేమోనన్న ఆలోచనే అతనికి కలగలేదు. కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి ఆగ్రహం కలుగుతుందేమోనన్న వెరుపు అసలే లేదు. సగటు మగవాడి ప్రవర్తన. అత్తాకోడల్లి విషయాన్ని సులువుగా తీసుకోలేకపోయారు. ఇరువురు పుట్టింటి నేపథ్యం సనాతనం, సాంప్రదాయబద్ధం, నైతిక విలువలకు పట్టం కట్టేది కావడంతో వారి విషయాన్ని అంగీకరించలేకున్నారు. అత్తగారి దృష్టికి విషయం పోకుండానే సమస్యను చక్కదిద్దాలనేది నీరజ ఆలోచన. అయితే ఎదిగిన కొడుకును గిరిలో నిలపటం ఎలా అన్నది రాజేశ్వరమ్మ ఆందోళన. స్త్రీ మనోభావాలను కుటుంబం, సమాజం ఏమాత్రం లక్ష్య పెట్టదనేందుకు సరైన దాఖలా పురుషుల మద్యపాన వ్యసనమే. ఎన్ని కుటుంబాలు వ్యసనానికి బలైపోతున్నాయో. ఓసారి కూరలు కొనేందుకు వాకిట్లో గేటు ముందు నిలబడింది నీరజ. 30-40 వయసున్న ఓ వ్యక్తి తూలుతుంటూ రోడ్డు వెంబడి నడుస్తున్నాడు. నడవాలన్న అతని ప్రయత్నం సఫలం కావటం లేదు. మధ్య మధ్య వెనక్కి తిరిగి చూస్తూ, కోపంతో అరుస్తూ, తిట్టుకుంటూ, సిగ్గు తెలియని, గమ్యం లేని ఒంటరి నడక.
వెనక నుండి వచ్చిన 10-12 పిల్లాడు అతని చెయ్యి పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. నాన్నా, పుస్తకం! నాన్నా, టీచర్ కొడుతోంది నాన్నా! మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. తండ్రిని ఆ స్థితిలో చూడ్డం అలవాటల్లే ఉంది. కాసేపు తండ్రి చెయ్యి పట్టుకొని బ్రతిమలాడి ప్రాధేయపడి తండ్రి లోకంలోకి ఇప్పట్లో రాడని అర్థమై నిరాశగా వెళ్లిపోవటం గమనించిన నీరజకు అంతకు మించిన విషాద దృశ్యం సృష్టిలో మరొకటి ఉండదు అనిపించింది. ఇది మంచి, ఇది చెడు అని దిశానిర్దేశం చేయవలసిన తండ్రి, దగ్గరుండి విద్యాబుద్ధులు నేర్పవలసిన తండ్రి, వద్దకొచ్చిన కొడుకు ఏమడిగాడో అర్థం కాని నిషాలో, తాగిన మైకంలో రైల్వే లైనును దాటుతూ వేగంగా వస్తున్న రైలును గుర్తించక ఫలితంగా రైలు గుద్దేస్తే 2 కాళ్ళు పోగొట్టుకుని భారంగా బ్రతికెళ్లదీస్తున్న పనిమనిషి వరాలు మొగుడు స్ఫురణకొచ్చాడు. కొండల్ని పిండి చేసేంత బలంగా ఉండేవాడు. పాచిపని చేసి పెళ్లాం తెచ్చిపెట్టే చద్ది మెతుకుల కోసం ఎదురుచూస్తూ, ఆడా రోజు చచ్చినా నాకీ బాధ లేకపోనమ్మా, రోజు గోడు వెళ్లబోసుకునే వరాల్ని ఏమి చెప్పి ఓదార్చాలో తోచని సందిగ్ధత. రాజేశ్వరమ్మ నీరజల ఆలోచన ప్రవాహానికి అంతే లేదు. తామేదో ఊబిలోకి దిగిపోతున్నామన్న భయం, దిగులు ఇరువురి గుండెల్లో. తెల్లారింది. పేపర్ కోసం అలవాటుగా సుధాకర్ హాల్లోకి నడిచాడు. గుమ్మానికి ఎదురుగా కళ్ళజోడు సవరించుకుంటూ పేపర్ చదివే తల్లి కనిపించలేదు. వెలుతురు బాగా పడుతుందని రోజు ఆ వేళలో అక్కడే ఆమె పేపర్ చూస్తూ ఉంటుంది. తల్లి కోసం ప్రత్యేకించి తెలుగు పేపర్ చదవటం ముగిశాక ఇద్దరూ కాసేపు పేపర్లోని విషయాల గురించి మాట్లాడుకునేవారు. సామాజిక సమస్యల పట్ల ఆమెకున్న అవగాహన, విశ్లేషించే తీరు సుధాకర్ను ఆకట్టుకునేది. రాజ్యమేలగల స్త్రీలు సైతం అంట్లు తోవుతున్నారు. చలంగారి కొటేషన్ గుర్తుకొచ్చేది. ఈ వేళదాకా అమ్మ పడుకోవటమా? సందేహంగా తల్లి గదిలోకి నడిచాడు. మంచంపైన రాజేశ్వరమ్మ లేదు. పక్కనే ఉన్న చిన్న టీపాయ్పై పేపర్ వైట్ కింద మడతపెట్టిన తెల్లని కాగితం మడత విప్పాడు. చదువుతుంటే తల్లి గుండె చప్పుళ్లని వింటున్న ఫీలింగ్. చిరంజీవి సుధాకర్ను దీవించి వ్రాయునది. నిన్ను వదిలి ఉండాల్సొస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తుందేమోనన్న ఊహ అసలే లేదు. నీ పసి వయసులో ఒకరోజు కూడా నిన్నొదిలి ఉండలేదు. ఈ పెద్ద వయసులో నిన్ను ఇంటిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నాకు కల్పించావు. చిన్నతనం నుండి నీ చేత ఏ పని బలవంతంగా చేయించిన గుర్తులేదు. తిండి, నిద్ర, చదువు, బట్టలు, ఆటలు, బొమ్మలు అన్నీ నీ ఇష్టప్రకారంగానే జరిగేవి. కాని నీ సరికొత్త అలవాట్లని, అభిరుచుల్ని నా నెత్తిని రుద్దే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. దేని గురించి మాట్లాడుతున్నానో నీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నీ చేష్టల్ని నేను చూసి చూడనట్లుగా ఉన్నానంటే జరిగేది నాకు సమ్మతమై కాదు, నీ తప్పు దిద్దుకుంటావనే నమ్మకంతో. దానికి భిన్నంగా నువ్వు మమ్మల్ని నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నా ఎదురుగా రాత్రి నువ్వు నీ ఫ్రెండ్స్కు మందు పార్టీ ఇవ్వటం ఆ ప్రయత్నంలో భాగమే. నా గుండె దహించుకుపోతుంది. నా ఆత్మగౌరవం మంట కలిసింది. నా పెద్దరికం కాలి బూడిదైంది. ఇక నీ దగ్గర నేనుండటం అంటే నన్ను నేను తక్కువ చేసుకోవటమే. నాకున్న ఒకే ఒక్క సంతానం మగబిడ్డ అయినందుకు ఎంతగానో సంతోషించాను. నా కన్న బిడ్డ చేత తలకరువు పెట్టించుకునే భాగ్యం నాకిచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకునేదాన్ని. అయితే ఆ భాగ్యం నాకు, అర్హత నీకు లేదనుకుంటాను. మద్యం గ్లాసు పట్టుకున్న చేత్తో నువ్వు తలకరువు పెడితే నాకది తీరని అవమానం. నా మరణవార్త నీకు తెలియకుండా జాగ్రత్త పడతాను. 6వ నెలన నీ కన్నప్రాసన చేసిన నాటి నుండి నే చేసే ప్రతి వంటకం నీకోసమే. నువ్వు ఇష్టంగా తినాలని ఎన్ని రకాలుగానో చేసేదాన్ని. నీకు గుర్తుందో లేదో, 10 ఏళ్లొచ్చే వరకు నీకు తీపంటే పడేది కాదు. తీపి తిన్న రోజున సాయంత్రానికి డొక్కలు ఎగరేసేవాడివి. పండుగ రోజున కూడా మన ఇంట్లో తీపి పిండి వంట చేసేదాన్ని కాదు. నీకోసం నేను, మీ నాన్న తీపి తినడం మానేశాము. నువ్వు మా కోసం ఆ చేదు విషం మానుకోలేకపోయావు. నువ్వు చెప్పకుండానే నీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని మసులుకుంటుంది నీరజ. నీకు ఎలర్జీ అని తనకిష్టమైన సంపంగి పూలను దూరంగా ఉంచింది. తను కట్టే ప్రతి చీర, పెట్టుకునే నగ నీకు నచ్చుతుందో లేదోనని ఆలోచిస్తుంది. గతంలో నేను, వర్తమానంలో నీ భార్య ఎన్ని త్యాగాలు, సర్దుబాట్లు చేసుకుంటే నువ్వివాళ సుఖజీవనం గడపగలుగుతున్నావు? బదులుగా నువ్వు మాకిస్తున్నదేమిటి?
మా ఇష్టాయిష్టాలను గుర్తించాల్సిన నైతిక బాధ్యత నువ్వు మరిచావు. కూడు గుడ్డ పడేస్తే చాలు, ముసలివాళ్లు ఓ మూలన పడి ఉంటారనే నీ అహంకార ధోరణి నన్ను బాధిస్తోంది. అది నా పెంపకానికే అవమానం. ఫ్రెండ్స్ అంటావు, తాగుకుంటే నీ ఫ్రెండ్స్ నిన్ను ఉరితీస్తారా? నాకంటే నీరజ కంటే కూడా వాళ్లా నీకెక్కువ? మీ నాన్న నా పేర రాసిన ఇల్లు స్థలాలు నీకివ్వబోనని నిన్ను బెదిరించును. చదువుకున్నవాడి, ఉద్యోగస్తుడివి, వయసులో ఉన్నవాడివి. నా ఆస్తి నీకో లెక్క కాదనే విషయం తెలియని దాన్నే కాదు. ఇంకా రాసేందుకు మన మధ్య ఏమీ మిగల్లేదు. ఇట్లు అమ్మ. జీవితంలో మొదటిసారిగా తల్లి ఆగ్రహాన్ని చవిచూశాడు సుధాకర్. ముద్దుమురుపాలే తప్ప మందలింపు ఏనాడు ఎరగడు. తల్లి గోదారి వరద గోదారై మీదకు ఉరికొచ్చి ముంచేస్తుంటే ఆ తాకడికి తట్టుకోలేని దుర్బలత్వం సుధాకర్ మదిలో ఇంత వయసొచ్చి ఛీ, తన మీద తనకే ఆగ్రహం లాంటి భావం కలిగింది. అమ్మకు ఆలికి ఆగ్రహం రాకుండా ఉన్నంతవరకే మగవాడి జీవనం సుఖమయమవుతుందనే విషయం అవగాహనకొచ్చింది. నీరజ ఎంతటి ఆగ్రహాన్ని అణుచుకొనుందో అది మరో ఉప్పనే తనను ముంచెత్తక ముందే జాగ్రత్త పడాలి. ఏమైనా తల్లి ఆగ్రహం తన అలవాట్లపైనే కాని తన మీద కాదన్న చిన్న నమ్మకం కొంత బలాన్నిచ్చింది. ఒక జత బట్టలు బ్యాగ్లో పెట్టుకుని ఇంటి నుంచి కదిలాడు. దీపావళి అమావాస్య. ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనె పోసి దీపాలను ఒక్కొక్కటిగా వెలిగిస్తోంది నీరజ. సుధాకర్ వెళ్ళాక ఉత్తరం చదివిన నీరజకు అత్తగారి ఆగ్రహం సహజంగానే తోచింది. హద్దు దాటి అడ్డదిడ్డంగా పరిగెత్తే వ్యక్తికి ఎవరో ఒకరు ముక్కుతాడు వేయాలి, తప్పదు. ఇంటికి యజమాని అనో కుటుంబాన్ని పోషిస్తున్న పెద్దనో మిన్నకుంటే మొత్తం కుటుంబం అతని వ్యసనాలకు చేసే తప్పులకు బలి కావాల్సి ఉంటుంది. గేటుకు ఇరువైపులా గోడల మీద ప్రమిదల్లో దీపాలు భారీగా వెలుగుతున్నాయి. బాల్కనీలో కూడా పద్మం ఆకారంలో దీపాలను ఉంచింది. కారు చీకట్లో కాంతులు విరజమ్మే దీపాలు వింత శోభను తెస్తున్నాయి. ఒత్తుల్ని నూనెలో ముందుగా తడిపి వెలిగిస్తే దీపాలు నిలిచి బాగా వెలుగుతాయి. పెళ్లైన కొత్తల్లో అత్తగారు చెప్పిన జాగ్రత్త గుర్తొచ్చింది. బ్రతుకు దీపం నిండు నూరెళ్లు వెలిగేందుకు పెద్దలు కొన్ని హద్దుల్ని నియమాల్ని ఏర్పరిచారు. వాటిని పాటిస్తే మనిషి జీవనం సుఖమయమవుతుందన్న అవగాహన మనిషికి సమాజానికి ఎంత మేలును చేకూరుస్తుందో. మిలమిల మెరిసే బంగారంలోని రాగి ఉన్నట్లుగా మనిషి యవ్వనోత్సాహంలో కొద్దిగా అహం కలిసి ఉంటుందేమో. తాను సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాననే భావన ఆ అహాన్ని మరింతగా పెంచుతుంది. ఆ అహంతోనే వ్యసనాలకు దగ్గరే కుటుంబాలకు దూరం అవుతున్నారు మగవాళ్లు. దొడ్లో తులసమ్మ గూట్లో దీపం ఉంచి లోపలికొచ్చిన నీరజకు హాల్లో షూలేసి విప్పుకుంటున్న సుధాకర్, ఆ పక్కనే పడక్కుర్చీలో సేద తీరుతున్న అత్తగారు కనిపించారు. అత్తాకోడళ్ళిద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. చిరునవ్వుల సవ్వడి ఇరువురు హృదయాల్ని తేలిక చేసింది. నీరజా, మావయ్య వాళ్ళు అమ్మని ససేమిరా పంపమన్నారు. దీపావళి అమ్మ సమక్షంలో జరగాలని నేను పట్టిబట్టి తీసుకొచ్చాను. సంక్రాంతికి మనమందరం అక్కడికి వెళ్లే షరతు మీద ఒప్పుకున్నారు. అవును, పిల్లలేరి? మాట్లాడుతూనే సుధాకర్ ఫ్రిడ్జ్లోంచి బత్తాయిలు తీసి తల్లికి జ్యూస్ చేసి ఇచ్చాడు. పిల్లల చేత మతాబులు కాల్పిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న భర్తను తదేకంగా చూసింది నీరజ. సుధాకర్ నవ్వితే ముత్యాల మూట విప్పినట్లే. ఇన్నాళ్ళు ఈ నవ్వులు ఏమయ్యాయి? సుధాకర్ నవ్వలేదా? లేక అతను నవ్వటం తను చూడలేదా? నీరజా, తారాజువ్వ కాలుస్తావా? భర్త చేతిలోని తారాజువ్వను తీసుకుని అంటించింది నీరజ. వెలుగులు రువ్వుతూ రివ్వున దూసుకెళ్లిన తారాజువ్వ నీరజ ఆనందానికి ఆకాశమే హద్దని చెప్పింది. భార్యాపిల్లల కళ్లల్లోని సంతోషపు కాంతుల ముందు అర్ధరాత్రులు వెలిగే బార్ రెస్టారెంట్ నియాన్ లైట్లు వెలుగులు వెలవెలపోయినట్లుగా అనిపించింది సుధాకర్కు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.